యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం రూపాంతర ఆదివారము అంటే ట్రాన్స్ఫిగరేషన్ అని అంటారు. ద చేంజ్ ఇన్ అపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే గ్రీకులో దీన్ని మెటామార్ఫో అంటే మరొక రూపం పొందుట లేదా ఒక రూపం నుండి వేరొక రూపంలోనికి మారుట అని అర్థం అన్నమాట. భౌతికమైన రూపం ఇది మనకి మత్తయి సువార్తలో 17వ అధ్యాయం మొదటి నుంచి, మార్కు సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి కూడా ఈ రూపాంతర అనుభవం అనేది మనము దైవ గ్రంథంలో చూడొచ్చండి. అంటే యేసుక్రీస్తు వారు ఒక ఎత్తైన పర్వతం మీదకి యాకోబు, యోహాను, పేతురుని తీసుకువెళ్ళి వాళ్ళ ముగ్గురికి కూడా ఆయన దర్శనాన్ని చూపిస్తాడనమాట. అంటే ఆ దర్శనంలో ఆయన వారికి ఎలా కనపడతాడు, ఆయన ముఖము చాలా ప్రకాశవంతంగా అయిపోద్ది, ఆయన వస్త్రాలు తెల్లగా దగదగలాడుతూ మెరుస్తాయి అనమాట. అంటే ఈ దైవ గ్రంథంలో రాయబడి ఉంది కదా, ఈ ప్రపంచంలో ఏ చాకలి కూడా అంత తెల్లగా చేయలేడంటండి. అంత తెల్లని వస్త్రాలతో అంత మహిమతో ఆయన శిష్యులకి దర్శనం ఇవ్వడం అనేది జరిగింది. ఆ దర్శనంలో మోషే, ఏలియా కూడా ఆయనతో సంభాషిస్తున్నట్లుగా శిష్యులు చూస్తారు. అయితే వాళ్ళు ఆ దర్శనం చూసి భయపడిపోయి బొక్కబోరలా పడిపోయి, అయ్యో ప్రభువా, మరి నువ్వు, మోషే, ఏలియా కూడా ఉంటే మీ ముగ్గురికి కూడా మేము పర్ణశాలలో కడతాం కదా అని చెప్పేసి అంటే దేవుడు ఏమంటారంటే, యేసుక్రీస్తు వారు, మీరు ఈ దర్శనాన్ని ఎవరితో కూడా చెప్పొద్దు, నేను మృతుల్లోంచి లేచి తిరిగి పునరుద్ధానం పొందే వరకు కూడా మీ దర్శనాన్ని ఎవరితో కూడా చెప్పొద్దని వారితో చెప్పడం అనేది జరిగిందనమాట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఆయన యెషయా గ్రంథం 66 మొదటి వచనంలో అంటున్నాడు కదా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది. అంటే వీళ్ళలో యేసుక్రీస్తు వారు, మోషే, ఏలియా ఉండటానికి పర్ణశాలలు కడతానని అంటున్నారు, కానీ మీరు నా కోసం కట్టను ఉద్దేశించే ఇల్లు ఏ పాటిది అని దేవుడు ఇక్కడ అడుగుతున్నట్లుగా మనం చూడొచ్చండి. ఆకాశం ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం అంట. మరి మనుషులు కట్టే ఆలయాలు కానీ, ఒక మందిరాలు కానీ, లేదంటే ఒక ఇలాంటి మోషే కోసం, ఏలియా కోసం, యేసుక్రీస్తు వారి కోసం ఇక్కడ కుటీరాన్ని నిర్మిస్తామని పేతురు వీళ్ళు అన్నప్పుడు ఆ కుటీరాలు కానీ ఏమాత్రము కూడా దేవునికి అవి సరి అయినవి కావన్నమాట అండి. మన దైవగ్రంథం ప్రకారం చూస్తే కనుక ఇక్కడ మనకి ఈరోజు ఇవ్వబడిన పాఠాలు ఏంటంటే, అంటే భౌతికమైన మార్పు, రూపాంతరం అని అంటే అర్థం అనమాట. మనకి ఇవ్వబడిన పాఠాలు పాత నిబంధన యెషయా 61:10-11 వచనాలు, పత్రిక పాఠము 2వ కొరింథీ 4వ అధ్యాయం 5-6 వచనాల వరకు, సువార్త పాఠము మత్తయి 11వ అధ్యాయము 25-27 వచనాల వరకు. మనం మొదటగా పాత నిబంధన యెషయా గ్రంథం మనం ధ్యానించాలని అనుకుంటున్నానండి. నేను ఇక్కడ యెషయా రాసిన గ్రంథం 61:10 వచనం ఒకసారి నేను చదువుతాను. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. అంటే పెండ్లి జరుగుతున్నప్పుడు పెండ్లి కుమారుడు కానీ, పెండ్లి కుమార్తె కానీ చాలా చక్కగా తయారవడం అనేది మనం చాలా వివాహాల్లో చూస్తాం. బహుశా వారు ఆ రోజు తయారైనట్టుగా వారి లైఫ్లో ఇంకే రోజు కూడా అంత అందంగా తయారవరేమో. అంత చక్కగా, అంత అందంగా పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని కూడా ఇక్కడ దేవుడు పోల్చుకుంటా ఉన్నాడండి. తలపాగా ధరించుకునే పెండ్లి కుమారుని వలె. అంటే పెండ్లి కుమారుని కూడా ఈయనతో పోల్చుకుంటున్నాడు, పెండ్లి కుమార్తెని కూడా ఈయనతో పోల్చుకుంటున్నాడు. ఆభరణములతో అలంకరించుకునే పెండ్లి కుమార్తె రీతిగా, పెండ్లి కుమార్తె కూడా చక్కని ఆభరణాలు వేసి, తెల్లని వస్త్రాలు వేసి చాలా అందంగా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మన రూపాంతర అనుభవంలో కూడా అదే చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రకాశమానమైన ముఖంతో వెలుగుతూ ఉండటం అనేది ఆయన శిష్యులు చూశారనమాట. అయితే ఇక్కడ పాత నిబంధనలో ఆయన ఏమంటున్నాడంటే, పెండ్లి కుమార్తె పోలికలను ఆయన తీసుకోవడం అనేది జరుగుతూ ఉందండి. ఇక్కడ ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు.
అంటే రక్షణ వస్త్రములు. ఈ ఈ ఈ వస్త్రధారణ చూడగానే పెండ్లి కుమారుడని మనకు తెలిసిపోద్ది. అలాగే పెండ్లి కుమార్తె వస్త్రధారణ చూడగానే పెండ్లి కుమార్తెని మనం గ్రహిస్తాం. ఆ విధంగా ఆయన ఏంటంటే రక్షణ అనే వస్త్రాలని ఆయన ధరించుకున్నాడండి. అంటే ఆయన్ని చూడగానే ఈయన దగ్గర రక్షణ ఉంది, ఈయన రక్షణ ఇచ్చే దేవుడు అని మనందరికీ కూడా తెలియబడాలి. అదే కాకుండా నీతి అని పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి గురించి మరి మన దేవుడు నీతిమంతుడైన దేవుడు కాబట్టి నీతి గురించి ఎప్పుడూ కూడా ఆయన ఎక్కువగా ప్రస్తావించడం అనేది జరుగుతుంది. నీతి అని పైబట్ట మనం ఎందుకు వేసుకుంటామంటే మనల్ని మన సిగ్గు కప్పిపుచ్చుకోవడానికి, మన శరీరాన్ని మనం కప్పిపుచ్చుకోవడానికి మనం పైబట్ట అనేది వేసుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అది నీతినే పైబట్టగా ఆయన వేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చండి. ఎందుకంటే కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఇక్కడ ఎందుకని ఆయన రక్షణ వస్త్రాలను ఇచ్చాడు, నీతి అనే పైబట్టను ఇచ్చాడు కాబట్టి యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారికి మహానందంతో ఆయన ఆనందిస్తూ ఉన్నాడంట. అలాగే ఆయన్ని బట్టి ఆయన ఆత్మ ఉల్లసిస్తూ ఉన్నదంట. ఇక్కడ రక్షణ వస్త్రముల గురించి కనుక మనం ఆలోచించినట్లయితే ఇహలోక సంబంధంగా చాలామంది తమ ప్రాణరక్షణ కొరకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ విఐపీస్ కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మరణ భయం చేత ఎవరైనా వాళ్ళ మీద దాడి చేస్తారనే భయంతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అనేవి వేసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ప్రాణరక్షణ కోసం. అయితే ఇక్కడ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే మన ఆత్మల రక్షణ కోసం మనము రక్షింపబడడానికి ఆయన వలె మనం ఏం చేయాలంటే రూపాంతరం పొందాలి. అది ఏ విధంగా రూపాంతరం పొందాలి? రక్షణ వస్త్రాలు మనం ధరించుకోవాలి, అలాగే నీతి అని పైబట్ట మనం ధరించుకోవాలి. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడండి. ఎందుకంటే ఆ రక్షణ వస్త్రాలు, ఆ నీతి అనే పైబట్ట మన దగ్గర మనము ధరించుకున్నంతసేపు కూడా అపవాది కానీ దుష్టుడు కానీ మనల్ని ఏమీ చేయడం అనేది జరగదు. అవే మనకి రక్షణగా ఉంటాయి. అంటే నీతి కానీ రక్షణ గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఇక్కడ కింద వచనం కనుక మనం చదివినట్లయితే సరే, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 11వ వచనం నుంచి చూసినట్లయితే గనక భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువుకు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును. అంటే భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను. గత వారం మనం ధ్యానించుకున్నాం కదా, నీతి అనే మస్తకి చెట్లనియు యెహోవా నాటిన వృక్షములనియు వారికి పేరు పెట్టుదును అని చెప్పి దేవుడైన యెహోవా సెలవిచ్చినట్టు ఇక్కడ మనం ఎప్పుడైతే ఆ రక్షణ అనే వస్త్రాలని నీతి అనే పైబట్టను మనం ధరించుకున్నామో ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే అండి మనల్ని మొలకలు, భూమి ఏ విధంగా అయితే మొలకలు మొలిపిస్తాడో తోటలో విత్తబడిన వాటిని అది ఏ విధంగా అయితే మొలిపిస్తాదో ఆ విధంగానే సమస్త జనముల ఎదుట కూడా ప్రభువుకు యెహోవా నీతిని స్తోత్రమును కూడా ఉజ్జీవింప చేస్తాడంటండి. అందుకని మనం ఇక్కడ ఏం చేయాలని అంటున్నాడంటే ఆయన మనం చేయవలసిన బాధ్యత ఏంటంటే ఒక పెండ్లి కుమారుని రీతిగాను పెండ్లి కుమార్తె రీతిగాను, అంటే వాళ్ళు పెండ్లి కుమారుడు ఏ విధంగా అయితే పెండ్లి కుమార్తె కొరకు ఎదురు చూస్తాడో ఆ విధంగా పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని కొరకు ఏ విధంగా ఎదురు చూస్తాడో అలాగే కూడా మనము యేసుక్రీస్తు వారి కోసం మనం ఎదురు చూడాలని చెప్పి ఈ పాఠ్యభాగ సారాంశం అండి. తర్వాత 2వ కొరింథీ పత్రిక పాఠంలోకి మనం వెళ్ళినట్లయితే 4వ అధ్యాయము 5-6 వచనములు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. అంటే ఇందాక మనం రూపాంతర అనుభవం గురించి చెప్పుకున్నాం కదా, ఆయన ముఖం ప్రకాశించిందని. అలాగే అంధకారంలో నుంచి వెలుగు పుట్టించాడు ఆయన. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. వెలుగును పుట్టించిన దేవుడే ఇక్కడ ఏం చేస్తున్నాడు? అలా పలికిన దేవుడే ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడండి? తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. ఆ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటండి? ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాటలు అన్నమాట ఇవి. మా హృదయాల్లో అంధకారంలో నుంచి వెలుగు ప్రకాశించిన దేవుడే మా హృదయాల్లో ప్రకాశిస్తున్నాడు. ఎందుకంటే తన మహిమను గుర్చిన జ్ఞానం యేసుక్రీస్తు వారి ఎదుట ఆయన వెల్లడిపరచుకోవడానికి. కనుక ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మమ్మను గూర్చి మేము ప్రకటించుకోవట్లేదు, మేము ప్రకటిస్తున్నాము, సువార్త ప్రకటిస్తున్నాము. అయితే
మేము మమ్మల్ని గురించి ప్రకటించుకోవట్లేదు. ఇక్కడ యేసుక్రీస్తుని గూర్చి ఆయన ప్రభు అని ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తుని గూర్చి ఆయన ప్రభు అని ప్రకటిస్తున్నాం. తర్వాత మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాం. ఇక్కడ 2 విషయాలు పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఏంటంటే దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు వాళ్ళ హృదయాల్లో ప్రకాశించింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ గురించి వాళ్ళు ప్రకటించుకోవట్లేదు, యేసుక్రీస్తు వారు ప్రభు అని ప్రకటిస్తున్నారు. రెండో విషయం ఏంటంటే యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుకుంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రభు అయినప్పటికీ కూడా ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన ఏమంటాడు కదా ఒక చోట సువార్త పాఠ్య భాగంలో, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్పి యేసుక్రీస్తు వారు అనడం జరిగింది. అయితే ఇక్కడ పరిచారకుల గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. అంటే యేసుక్రీస్తు ప్రభు అని మేము ప్రకటిస్తున్నాము, అలాగే ఆయన మా గురించి మేము ఆయన పరిచారకులమని మేము ప్రకటించుకుంటున్నాం. అంతేగాని వీళ్ళు అతిశయపడట్లేదు. వాళ్ళకి ఇచ్చిన సువార్త విషయమే, వాళ్ళకి ఇచ్చిన దేవుడి జ్ఞానం విషయమే కానీ, వాళ్ళకి ఇచ్చిన బాధ్యతల విషయమే కానీ వాళ్ళు ఏమాత్రం కూడా అతిశయపడకుండా పరిచారకుల్లాగా వాళ్ళు తమని తాము తగ్గించుకోవడం అనేది జరిగిందండి. అలాగే దేవుని పరిచర్యలో ఉన్న మనము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము కూడా తగ్గింపు స్వభావం అనేది కలిగి ఉండాలి. సేవలోనికి వచ్చిన తర్వాతే కాదు, సేవ చేయని వారు కూడా దేవుని బిడ్డలు అనబడుతున్న వాళ్ళు చాలా తగ్గింపు స్వభావం అనేది ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలండి. ఎవరైతే వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటారో వాళ్ళని దేవుడు తగ్గిస్తాడంట, ఎవరైతే వాళ్ళని తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడంట. ఇవి కూడా దైవ గ్రంథంలో వాడబడిన మాటలు. కాబట్టి మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా హెచ్చించేవాడిగా ఉంటాడండి. కాబట్టి ఆ హెచ్చింపు కొరకు మనము ఎదురు చూచినట్లయితే, ఆశపడినట్లయితే ఖచ్చితంగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు తగ్గింపు జీవితం అనేది కలిగి ఉండాలని దేవుడు ఈ రోజున మనకి పత్రిక పాఠ్య భాగం ద్వారా మాట్లాడుతున్నాడండి. తర్వాత సువార్త పాఠ్య భాగం మత్తయి సువార్త 11వ అధ్యాయము 25-27 వచనాలు చదివినట్లయితే గనక, ఆ సమయంలో యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరచినావని నేను స్తుతించుచున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు ఇలా మాట్లాడవలసి వస్తుందంటే, ఆయన చాలా గ్రామాలు పట్టణాలలో సంచరిస్తూ తిరుగుతూ చాలా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అనేవి చేయడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రజలు వీళ్ళు చాలా జ్ఞానవంతులు, వివేకవంతులు, ఆయన ఒక దేవుని కుమారుడు అనే వివేచన మాత్రం వాళ్ళకి కలగట్లేదు. ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా ఆయన గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారండి. ఇక్కడ కొరాజేనాలో కానీ, బెత్సయిదాలో కానీ, తర్వాత కపెర్నహూములో కానీ ఈయన చాలా అద్భుత కార్యాలు చేశారు. యేసుక్రీస్తు వారు చేసినప్పుడు ఆ అద్భుతాలను బట్టి వీరెవ్వరూ కూడా ఆయన గొప్పతనాన్ని అంగీకరించలేదు. అందులో చాలా జ్ఞానులు ఉండటం జరిగింది, వివేకులు ఉండటం జరిగింది. వాళ్ళెవ్వరూ కూడా ఆయన అద్భుతాలని గ్రహించడం అనేది జరగలేదండి. జ్ఞానులు, వివేకులు కూడా వాళ్ళ ఆలోచన విధానం వేరేగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి గర్వం అనమాట. మేము జ్ఞానులము, వివేకులము, ఈయన ఎవరో ప్రవక్త వచ్చి ఏదో గారడీలు చేస్తున్నాడు, మాయలు చేస్తున్నాడు తప్ప ఈయనలో మహిమ లేదు, శక్తి లేదు అని భావించిన వాళ్ళు కూడా అప్పటి సమాజ వర్గాల్లో లేకపోలేదండి. అంటే అంతటి దేవునికి కూడా ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకతా భావం అనేది తప్పలేదు. ఇక్కడ వాళ్ళైతే జ్ఞానులు, వివేకులు కూడా ఈ సంగతులను గ్రహించలేకపోతున్నారు. కానీ చిన్నపిల్లలకు కూడా ఇవి అర్థమవుతాయి. నేను చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చిన్నపిల్లలు కూడా గ్రహిస్తున్నారు, చిన్నపిల్లలకు కూడా అర్థమవుతున్నాయి. మనం పోయిన వారం చిన్నపిల్లల్ని కొంతమంది తల్లిదండ్రులు తీసుకొచ్చినప్పుడు ఆయన శిష్యులు గద్దించారు. కానీ యేసుక్రీస్తు వారైతే వారిని ఎత్తుకొని కౌగిలించి వారిని వారిపై చేతులు ఉంచి దీవించి ఆశీర్వదించారని మనం చూసామండి. అంటే చిన్నపిల్లలు అయినా సరే ఆయన మహిమని, ఆయన అద్భుతాలని, ఆశ్చర్యకార్యాలని వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. కానీ ఎంత జ్ఞానము, వివేకము ఉండి ఇన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పొందిన వాళ్ళు మాత్రం గ్రహించలేని స్థితిలో ఉంటా ఉన్నారండి.
అయితే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అవును తండ్రి, ఎలాగ చేయటకు నీ దృష్టికి అనుకూలమైన ఏదైనా సరే నీ చిత్తమే ప్రభువా. ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు వారు దేవుని చిత్తానికే తనను తాను అప్పగించుకున్నారండి. ఏ విషయమైనా సరే, మరణము కానీ పునరుద్ధానం కూడా ఆయన చిత్తానికే, దేవుని చిత్తానికే ఆయన వదిలేశారు. ప్రభువా, నేను ఇదిగో నేటితో నీవు ఇచ్చిన పని నేను సంపూర్తి చేసి ఉన్నానని యోహాను సువార్తలో ఆయన తండ్రి అని దేవునితో మాట్లాడడం అనేది జరిగిందండి. అంటే ఆయన ఏ పని చేసినా తండ్రి ఆజ్ఞ ప్రకారమే ఆయన చేశాడు. ఇక్కడ 27వ వచనము, తండ్రి కాక సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడను కుమారుని ఎరుగడు. అవునండి, ఇక్కడ ఎంతమంది జ్ఞానులు ఉన్నా, వివేకులు ఉన్నా, వాళ్ళు మాత్రం కుమారుని తెలుసుకోవట్లేదు. కుమారుడైన యేసుక్రీస్తు వారి మహత్యాన్ని వాళ్ళు తెలుసుకోవట్లేదు. అది తండ్రికే తెలుసు. ఆయన కుమారుని గొప్పతనం ఏంటో ఆయనకే తెలుసు. కుమారుడు గాకను తండ్రి కాక ఎవడును కుమారుని ఎరగడు. కుమారుడు కాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించిన వాడు కాకను మరి ఎవడను తండ్రిని ఎరగడు. తండ్రి కాక ఎవరును కుమారుని ఎరగడు. అలాగే కుమారుడు కాక కుమారుడు ఎవరినైతే తండ్రిని బయలుపరచని ఉద్దేశించాడో వాళ్ళు మాత్రమే తండ్రిని ఎరుగుతారంటండి. మిగతా వాళ్ళు ఎవరికి కూడా తండ్రి గురించి తెలియదంట. ఇక్కడ దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ వాక్యాలను బట్టి కనుక మనం ఆలోచించినట్లయితే మనము ఒక 3 విషయాలు నేను మీతో చెప్తానండి చివరిలో. అయితే ఒకసారి మనము మరలా యెషయా గ్రంథానికి వెళ్ళవలసి ఉంటుంది. యెషయా గ్రంథంలో భార్య భర్తల గురించి ఇక్కడ అదే పెండ్లి కొడుకు పెండ్లి కుమార్తె గురించి ఇక్కడ వ్రాయడం అనేది జరిగింది. ప్రకటన 19:8 వచనం ఒకసారి చదువుతానండి. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడ పెండ్లి కూతురికి ఏమి వస్త్రాలు ఇచ్చారంటండి. ఇక్కడ ఆమె ధరించుకోవడానికి ప్రకాశవంతమైన వస్త్రాలు, నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అంటండి. ఇక్కడ కూడా నీతిని గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే పెండ్లి కుమారుడు కానీ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు కానీ పెండ్లి కుమార్తె అయిన సంఘము కానీ నీతి వస్త్రాలు అనేవి ధరించుకోవాలి, రక్షణ వస్త్రాలు అనేవి ధరించుకోవాలి. అంటే యేసుక్రీస్తు వారిని పోలి సంఘం నడుచుకోవాలి. ఇక్కడ రూపాంతరం అంటే అదేనండి ఇక్కడ అర్థం. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే రూపాంతరం చెందారో ఆ విధంగానే సంఘము కూడా యేసుక్రీస్తు వారి వల్లే రూపాంతరం చెందాలి. అంటే ఒక పెండ్లి కూతురుగా సంఘాన్ని పోలుస్తూ ఉన్నాడు కాబట్టి ఈయన ఇచ్చిన నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని కూడా ఆ సంఘం అనేది పెండ్లి కూతురు ధరించుకోవాలి అని చెప్పి ఇక్కడ మనకి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. అవన్నీ కూడా పరిశుద్ధుల నీతి క్రియలు అంట. ఆ పరిశుద్ధుల నీతి క్రియలు అనేవి సంఘం ధరించుకుంటేనే సంఘం అనేది ఎత్తబడుతుంది. అదే కాకుండా ప్రకటన 21:2 చదివితే కనుక, మరియు నేను నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఈమె ఏం చేస్తుందండి? నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము అంటే తన భార్యగా దేవుడు పోల్చుకుంటా ఉన్నాడు. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని అని చెప్పి ఇక్కడ యోహాను భక్తుడు రాస్తా ఉన్నాడండి. అంటే ఈమె ఏం చేసింది? రక్షణ వస్త్రాలని, నీతి అనే పైబట్టను ధరించుకొని తను దేవుని దగ్గర నుండి యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి యేసుక్రీస్తు వారితో పాటు దిగి వస్తా ఉన్నట్లుగా మన ప్రకటన గ్రంథంలో చూడొచ్చండి. అంటే యేసుక్రీస్తు వారు ఒక పెండ్లి కొడుకుగా, ఈమె ఒక సంఘం అనేది ఒక పెండ్లి కూతురుగా మనము పోల్చుకోవచ్చు. ఆయనే ఈ దైవ గ్రంథంలో పోలుస్తూ ఉన్నాడండి. తర్వాత యెషయా గ్రంథంలో 62వ అధ్యాయము 5వ వచనంలో, పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. పెండ్లి కుమారుడు ఏ విధంగా అయితే పెండ్లి కుమార్తెను చూచి సంతోషిస్తాడో ఆ విధంగానే మన దేవుడు మనల్ని చూచి సంతోషిస్తాడంటుంది. మరి
ఎందుకంటే అప్పుడు వాళ్ళ మనసులో పెండ్లి కుమారుడి మనసులో ఏ విధమైన కల్మషము కపటము ఏది ఉండదు. ఆ పెండ్లి కుమార్తె మీద ప్రేమ తప్ప ఇంకా వేరే ఏ ధ్యాస కూడా ఉండదు. అలాగే పెండ్లి కుమార్తె కూడా పెండ్లి కుమారుని మీదే ధ్యాస కలిగి ఉంటుంది. అలాగే మనము కూడా యేసుక్రీస్తు వారి యందు సంఘం అనే వధువు సంఘముగా ఉన్న మనము ఆయన యందే మన ధ్యాస కలిగి ఉండాలండి. ఈరోజు దేవుడు అదే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే భౌతికమైన రూపాంతరం మనం పొందడమే కాదు, కానీ ఆత్మీయమైన రూపాంతరం కూడా మనం పొందాలి. అంటే మన వస్త్రాలు మార్చబడటము, మనము దైవిక సంబంధమైన రూపంలోనికి మనం మార్చబడటం అంటే మన వస్త్రధారణ కానీ వీటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఆత్మలని మనం సరిదిద్దుకోవాలి, మన హృదయాన్ని మనం సరిదిద్దుకోవాలి. ఒక చిన్న బిడ్డల వంటి మనస్తత్వం మనకు కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం మత్తయి సువార్తలో చూసినట్లుగా చిన్నపిల్లల మనస్తత్వం ఏ విధంగా అయితే ఉంటుందో, వాళ్ళు మేధావులు జ్ఞానులు అయినప్పటికీ కూడా వాళ్ళు యేసుక్రీస్తు వారి అద్భుతాలను గ్రహించలేదు, కానీ చిన్న బిడ్డలకి ఆయన బయలుపరచాడంట. అలాంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలండి. అయితే మొదటగా నేను చెప్పేది ఏంటంటే 3 విషయాలు నేను మీతో మాట్లాడతానని చెప్పాను. కాబట్టి మొదటి విషయం ఏంటంటే ఆయన ఒక పెండ్లి కుమారుడు కాబట్టి మనము పెండ్లి కుమార్తె ఏ విధంగా అయితే పెండ్లి కొడుకు కోసము సిద్ధపడి ఎదురు చూస్తూ ఉంటుందో, వధువు సంఘమైన మనము కూడా ఆయన కోసం ఎదురు చూడవలసిన అవసరం ఉన్నదండి. అంటే మన వస్త్రధారణలో కానీ, మన క్రియల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన ఆలోచనల్లో కానీ, లేదంటే మన స్వభావంలో కానీ మనం ఆయన కోసం ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడు మనం రక్షణ నీతి వస్త్రాలను ధరించినప్పుడు మాత్రమే ఆయన రాజ్యంలో ఆయన మనల్ని స్వతంత్రించుకుంటాడు ఆయన. తర్వాత రెండో విషయం నేను మీకు చెప్పేది ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వం మనం కలిగి ఉండాలి. ఎంత జ్ఞానులు వివేకులైనప్పటికీ కూడా వాళ్ళకి కుచితమైన జ్ఞానము లేదంటే కొంతమందికి తెలివితేటలు ఉంటాయి, కానీ అవి మంచి కోసం ఉపయోగించరు. చాలా దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. కానీ మనము ఎటువంటి జ్ఞానము ఎటువంటి తెలివితేటలు కలిగి ఉండాలంటే చిన్నపిల్లల వంటి మనస్తత్వం కలిగి ఉండాలి. వాళ్ళలో కల్లా కపటం ఏ విధంగా అయితే ఉండదో, అసూయ ద్వేషాలు ఈర్ష్య ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే వాళ్ళలో ఉండవో అలాంటి నిష్కల్మషమైన మనసు మనం కలిగి ఉండాలండి. అప్పుడు మాత్రమే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. ఎప్పుడైతే మనం హృదయ శుద్ధి కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనం దేవుని చూడగలం. దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి మనకు అర్హతను దేవుడు ఇస్తాడు. అలాగే మూడో విషయం ఏంటంటే ఇక్కడ 2 కొరింథీ 4:5-6 వచనాల్లో క్రీస్తు యేసును గూర్చి పౌలు కానీ, తిమోతి కానీ, సీలలు కానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఆయన ప్రభు అని ఆయనను గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ఎన్ని రకాలైన వాళ్ళకి శోధనలు వచ్చినప్పటికీ, ఎన్ని రకాలైన వ్యతిరేక భావనలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు యేసుక్రీస్తును ఆయన ప్రభు అని వాళ్ళు చాటుతున్నారండి. అలాగే ఇక్కడ యేసు నిమిత్తం వాళ్ళని గురించి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే మేము పరిచారకులం అని ప్రకటించుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు అయితే ప్రభువు, మేము యేసుక్రీస్తు వారు ఈ లోకరక్షకుడు అయినప్పటికీ కూడా ఆయన చాలా తగ్గించుకుని ఒక పరిచారకుని వలె ఆయన శిష్యుల పాదాలు కడిగినట్లుగా మనం దైవగ్రంథంలో చూస్తాం. మనకెవరికి కూడా మనము తగ్గింపు స్వభావం ఉన్నప్పటికీ కూడా అలాంటి కార్యాలు మనం చేయలేకపోవచ్చు, కానీ మన హృదయాన్ని అయితే మనం తగ్గించుకోవాలండి. మన హృదయంలో మనం తగ్గింపు స్వభావం అనేది మనం కలిగి ఉండాలి. అంటే ఒక పరిచారకుల్లాగా ఆయన సేవ చేసే ఒక పరిచారకులుగా మనము ఉండాలని చెప్పి ఈరోజు పత్రిక పాఠ్య భాగంలో మనము తెలుసుకోవచ్చండి. కాబట్టి ఈ 3 పాఠాలని కూడా మనము గమనించి చూసినట్లయితే దేవుడు ఏ విధంగా ఉండాలి అనేది మనకి చెప్తా ఉన్నాడు. ఒక చిన్న బిడ్డల వలె ఉండాలి, ఒక పరిచారకుల వలె మనం ఉండాలి. అలాగే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వరకు ఏ విధంగా అయితే ఎదురు చూస్తాడో ఆ విధంగా మనం యేసుక్రీస్తు వారి కోసం మనం ఎదురు చూసే వాళ్ళంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు పరిచారకునిగా తనను తాను ఎంత తగ్గించుకుని ఉన్నారో ఆ విధంగానే కూడా మనం కూడా తగ్గింపు స్వభావం అనేది కలిగి
మనం పరిచారకులుగా ఉండాలి, క్రీస్తునకు మనం పరిచారకులముగా ఉండాలి. ఆ విధంగానే సంఘానికి మనం పరిచారకులముగా ఉండాలి, సేవలో మనం పరిచారకులముగా ఉండాలండి. ఈ పాఠాలన్నిటిని బట్టి కూడా మనం చూసినట్లయితే ఎప్పుడైతే మనము ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనం దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతామండి. అలాగా ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఈ పై చెప్పిన కొన్ని పోలికలు మనం మాట్లాడుకున్నాం, కొంతమంది గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. ఆ విధంగా మనం జీవించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనందరిపై కూడా కుమ్మరించును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.